బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మావోయిస్టులకి బిగ్ షాక్ తగిలింది. ఇటు అగ్రనేత మల్లోజుల పోలీసులు అయితే లొంగిపోయారు. మల్లోజులతో పాటుగా మరో 60 మంది దళ సభ్యులు కూడా ఈరోజు లొంగిపోయారు. అభయ్, సోను, భూపతిగా పార్టీలో మల్లోజుల చలామణి అయ్యారు. అయితే కేంద్ర కమిటీ మెంబర్గా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ నంబాల మరణంతో చర్చల ప్రతిపాదన తీసుకొచ్చాడు అభయ్. ఇక అభయ్ నిరాయుధ పోరాట లేఖ విడుదలపైన పార్టీ కాస్త ఆగ్రహంతో ఉంది. అభయ్ వ్యక్తిగత లేఖ అంటూ పార్టీలో కూడా జగన్ వర్గం ఫైర్ అయింది. అభయ్ను బహిష్కరిస్తున్నట్టుగా పార్టీ నుంచి మొన్న మధ్య ఒక లేఖ కూడా విడుదలైంది. అభయ్ లొంగిపోతారంటూ కొన్నాళ్ళుగా ప్రచారం కూడా జరుగుతోంది. అయితే అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ తో పాటుగా మరో 60 మంది ఇప్పుడు పోలీసులు లొంగిపోబోతున్నారు. సో అటు నంబాల కేశవరావు మరణం తర్వాత పార్టీకి ఆయన కీలకం కాబోతున్నారనే చర్చలు కూడా మొదలయ్యాయి. కానీ కేంద్ర కమిటీ మెంబర్గా ఉన్నటువంటి మల్లోజుల వేణుగోపాల్ ఒక లేఖ రాసుకొచ్చారు. నంబాల మరణం తర్వాత చర్చలకు ప్రతిపాదన నిరాయుధాలతో మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేటువంటి మాటని తను రాసుకురావడంతో జగన్ వర్గం ఫైర్ అయింది. ఆయన ఏకంగా పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు కూడా లేఖ రాసుకొచ్చారు. మొన్న మధ్య మరో లేఖ కూడా విడుదలైంది. వేణుగోపాల్ తన వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు పలువురు బయట ఆల్రెడీ లొంగిపోయినటువంటి కొంతమంది వ్యక్తులతో కలిసిపోయి సమాచారం తీసుకొస్తున్నారు, ఇక్కడ సమాచారాన్ని లీక్ చేస్తున్నారనే రకం కూడా ఆయనపై అనేక రకాలుగా రీసెంట్గా సింగరేణి కార్మిక సంఘం అనేటువంటి దానిపై నుంచి కూడా ఒక లేఖ విడుదలైంది. సో ఇక్కడ నరసింహారెడ్డి సహాయంతో ఆయన ఈ నిర్వాకానికి పాల్పడుతున్న రకం కూడా ఒక లేఖ కూడా విడుదలైంది. సో నంబాల తరువాత నంబాల విషయంలో కూడా కొంతమంది లీక్లు ఇవ్వడం కారణంగా నంబాల మరణం కూడా జరిగిందనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. సో నంబాల మరణం వెనక కూడా అనేక రకాలుగా చర్చ జరిగింది. ఇప్పుడు నంబాల మరణం తర్వాత కేంద్ర కమిటీ మెంబర్గా ఉన్నటువంటి మల్లోజులకు కూడా పోలీసులు లొంగిపోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఇటు మల్లోజులని పార్టీ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. మల్లోజులని చాలా తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటుగా బహిష్కరించింది కూడా. సో మార్క్స్ సిద్ధాంతం నుండి కర్మ సిద్ధాంతంలోకి జారుకుంటున్నాడు అంటూ కూడా రీసెంట్గా అశోక్ సింగరేణి కార్మిక సమాఖ్య సికాసా పేరిట అశోక్ పేరిట ఒక లేఖ కూడా విడుదలైంది. సో శ్రమదోపుడు లేని సమాజ లక్ష్యంగా చట్టబద్ధంగా మేమంతా కూడా పోరాడుతూ ఉంటే దాంట్లో ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ నరసింహారెడ్డి అనేటువంటి వ్యక్తితో కలిసి ఎప్పటికప్పుడు లీకులు ఇస్తున్నారని, సమాచారాన్ని తీసుకుంటున్నారని, ఆయన రిప్రజెంటేటివ్గా బయట చలామణిలో ఉన్నారని చెప్పి ఒక లేఖ విడుదలైంది. ఎస్, మా ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు మరిన్ని అప్డేట్స్తో. ఉదయ్, సో మల్లోజుల వేణుగోపాల్ పోలీసులు లొంగిపోతున్నారు, మరొక 60 మంది లొంగిపోతున్నారు. ఏంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఇక వాళ్ళు టార్గెట్ రీచ్ అయినట్టేనా? మావోయిజాన్ని అంతం చేస్తామన్న రకంగా వాళ్ళు మాట్లాడిన మాటల్ని దాదాపుగా రీచ్ అయినట్టేనా? ఇక వాళ్ళొక సక్సెస్ని సాధించినట్టు భావించాలా మల్లోజుల పోలీసులు లొంగిపోవడం విషయం పైన? రీసెంట్గా ఇంకొక విషయం కూడా ఉదయ్, ఒక లేఖ విడుదలైంది. మల్లోజుల ఇక్కడ బయట ఒక ప్రతినిధిని పెట్టుకొని, నరసింహారెడ్డి అలియాస్ ఇంకేదో పేరు కూడా ఉంది, ఆ ప్రతినిధిని పెట్టుకొని బయట తనకు ఎప్పటికప్పుడు లీకులు ఇస్తున్నారు, బయట సమాచారం తెలుసుకుంటూ ఉన్నారు. సో ఇది అంతర్గతంగా విభేదాలు, లొంగిపోయిన వ్యక్తితో మనం మళ్ళీ కాంటాక్ట్లోకి వెళ్ళడం ఏంటనే రకం కూడా ఒక లేఖ విడుదలైన అశోక్ పేరిట కార్యదర్శి సికాసా నుంచి. ఏంటి మల్లోజుల ఇప్పుడు లొంగిపోబోతున్నారా? మిగిలినటువంటి 60 మంది ఎవరు, ఎప్పుడు లొంగిపోబోతున్నారు? ఎగ్జాక్ట్లీ మనోజ్, ప్రస్తుతం దండకంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కేంద్ర హోంశాఖ పెట్టినటువంటి డెడ్ లైన్ 2026 మార్చి 31 కల్లా మావోయిస్టులను దేశంలో లేకుండా చేస్తామన్నటువంటి లక్ష్యం నెరవేరినట్టుగానే కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ లక్ష్యానికి చేరువలోనే భద్రతా బలగాలు ఉన్నట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకు గల ప్రధాన కారణం సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణం తర్వాత మరొక అతిపెద్ద కింగ్ పిన్ అయినటువంటి సైద్ధాంతిక విభాగానికి అధిపతిగా ఉన్నటువంటి పోలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ భూపతి అలియాస్ సోను గత కొద్దిసేపు క్రితం మహారాష్ట్రలోని గచ్చిరోలి పోలీసుల ఎదుట ప్రస్తుతం లొంగిపోయిన సమాచారం అవుతుంది. అతని సహచర గణం మొత్తం 60 మంది విధ్వంసకరమైనటువంటి మావోయిస్టులతో కలిసి అతను గచ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు మనకి స్పష్టమైనటువంటి సమాచారం అయితే అంతుంది. ప్రస్తుతం ఇదే అంశాన్ని ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ్ శర్మ కూడా గత కొద్దిసేపటి క్రితం ధృవీకరించారు. జనజీవన స్రవంతిలో కలవాలనుకున్నటువంటి మావోయిస్టుల అభిప్రాయాన్ని తాను పూర్తి స్థాయిలో గౌరవిస్తున్నట్లు కూడా ఆయన స్పష్టంగా సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇదే అంశంపై మరికొద్దిసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా
స్పందించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే సాదా సీదా మావోయిస్ట్ కాదు, మల్లోజుల వేణుగోపాల్ 2 దశాబ్దాలకు పైగా పూర్తిగా దండకరణలో పట్టున్నటువంటి వ్యక్తి. మావోయిస్టు సైన్యానికి పూర్తి స్థాయిలో అది ఆయన నాయకత్వం వహించారు. ప్రస్తుతం సైనిక విభాగానితో పాటు అదేవిధంగా సైద్ధాంతిక విభాగంలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం పోలిట్ బ్యూరోలో ఉన్నటువంటి 4 సభ్యుల్లో చాలా కీలకమైనటువంటి నేత మల్లోజుల వేణుగోపాల్. ఆయన స్వస్థలం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా జగిత్యాలగా మనకు సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం ఆయన గ్రామంలో కూడా పూర్తిగా ఈ అంశానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఒక ఉత్కంఠ కూడా నెలకొంది. నిజంగా మల్లోజుల లొంగిపోయారా లేదా అనే అంశానికి సంబంధించి మరికొంత క్లారిటీ వచ్చిన తర్వాత గ్రామంలో కూడా గ్రామస్తులు కూడా అటు గచ్చిరోలి పోలీసులను కూడా ఆశ్రయించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ విప్లవోద్యమం చాలా గడ్డు పరిస్థితిలో ఉందని చెప్పుకోవాలి. ఒకవైపు చాలా మంది కేంద్ర కమిటీ సభ్యులు, కేంద్ర కమిటీ నేతలందరూ కూడా